Hi, hello dear TS intermediate students, how are you all? I hope so you are doing great. In today's video, I am going to discuss about Maths 1A 2 marks model paper 2. Okay, already model paper 1 2 mark questions Maths 1A 1B already upload చేశాను. మోడల్ పేపర్ 2 1Aని ఇప్పుడు చేస్తున్నాను. ఈ మోడల్ పేపర్స్ 1 2 మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో అట్లీస్ట్ ఈ 2 మోడల్ పేపర్స్ మెయిన్గా కవర్ చేయండి. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు టైం ఉంటే అడిషనల్ క్వశ్చన్స్ కూడా చేయండి, కానీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ 2 మోడల్ పేపర్స్లో ఇస్తున్నాను. 2 మోడల్ పేపర్స్ ఈచ్ 1A అండ్ 1Bలో ఇవి మీకు 2 మార్క్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మీకు 2 మార్క్స్ చాయిస్ లేదు, కంపల్సరీ 2 మార్క్ క్వశ్చన్స్ ఫోకస్ చేయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలండి. ఓకే, కెన్ యూ? I am Lakshmi. Welcome to my channels Maths Super Tips and Tricks and Maths Smart Educate by Lakshmi. ఈ 2 ఛానల్స్లో కూడా నేను ఒక ఛానల్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ ఎంసెట్ సంబంధించి మ్యాథ్స్ కాన్సెప్ట్ సూపర్ షార్ట్ కట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ జేఈఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇంకో ఛానల్లో మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్లో మ్యాథ్స్ 1A 1B 2A 2B ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్ క్వశ్చన్స్. ప్రస్తుతం ఈ 2 ఛానల్స్లో కూడా నేను ఐపీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దమ్. లింక్స్ ఆర్ యాడెడ్ అండ్ బిలో డిస్క్రిప్షన్ ఫర్ యువర్ బెటర్ మార్క్స్. ఓకేనా? సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ టుడే సెషన్. మ్యాథ్స్ 1Aలో మోడల్ పేపర్ 2లో 2 మార్క్ క్వశ్చన్స్ మీకు తెలుసు. సెక్షన్ 1 కంటెన్స్ 10 క్వశ్చన్స్, 10 out of 10 యూ హ్యావ్ టు రైట్. 10 క్వశ్చన్స్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫంక్షన్స్ సంబంధించినవి. అందులో ఫస్ట్ క్వశ్చన్ రాసాను చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/x and g of x in the form of root x for all x belongs to 0 to infinity. x belongs to 0 to infinity that ఈ ఫంక్షన్స్ డిపెండ్ అవుతాయి, అందుకని ఇచ్చాడు. దాని గురించి వరి ఏం కావద్దు. దెన్ ఫైండ్ అవుట్ g circle f of x. You have to find out g circle f of x. To find out this one simply what you have to take? Do you know what is g circle f of x? How can you write? First you know g circle f of x we can write. Yes, can you? Yes. G circle f of x we can write g of f of x according to the composite function definition. What is the meaning of g of f of x? f of x function మళ్ళీ g function లో సబ్స్టిట్యూషన్ చేయాలి. f of x ఏమి ఇచ్చారు ఇక్కడ? 1/x ఇచ్చాడు. f of x ప్లేస్లో 1/x తీసుకుంటాం. మళ్ళీ 1/x g ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. g of 1/x అంటే g ఫంక్షన్ ఏమి ఇచ్చారు? రూట్ x. x ప్లేస్లో రూట్ x పెట్టాలి, అంటే 1/√x అవుతుంది. అంతేనా? 1/1 x ప్లేస్లో 1/x పెట్టాలి, అంటే ఆల్రెడీ మన దగ్గర ఏముంది? g of x అంటే రూట్ x, దట్ ఈస్ 1/x ఓవరాల్ రూట్, దాన్నే 1/√x అని కూడా అంటాం. ఈజ్ ఇట్ క్లియర్ నో? దేర్ ఫోర్ వాట్ వీ గాట్? g circle f of x is equals to 1/√x. Okay, you have to know what is a g circle f of x. We can write g of f of x. f of x అంటే మనకి ఏమి ఇచ్చారు? 1/x. g of x ఏమి ఇచ్చారు? రూట్ x, అంటే రూట్ xలో x ప్లేస్లో 1/x రీప్లేస్ చేయాలి, అంటే రూట్ ఓవర్ 1/x. రూట్ ఓవర్ 1/xని 1/√x రాస్తాం కదా, ఇదే మనకు కావాల్సిన g circle f of x. హెన్స్ ఆన్సర్ అని ఇది ఆన్సర్ మెన్షన్ చేయండి చాలు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్స్. Look at the second question. Find the domain of f of x is equals to 1/log 2 minus x. Okay, to find out its domain. Domain అంటే ఏంటి? What are given about the domain? డొమైన్ అండ్ రేంజెస్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి. డొమైన్ అంటే ఏం లేదు. డొమైన్ అంటే సెట్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ డిపెండ్ ఆన్ ద ఫంక్షన్. ఏ వాల్యూస్ అయితే ఫంక్షన్లో డిపెండ్ అవుతాయో దాన్ని డొమైన్ అంటాం. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎలా ఉంది? 1/log of 2 minus x ఉంది. సో గివెన్ ఫంక్షన్ ఐఎమ్ రైటింగ్ అగైన్ హియర్. గివెన్ f of x is equals to 1/log of 2 minus x. మనకి x వాల్యూస్ కావాలి ఏవైతే డిపెండ్ అవుతాయో. లాగ్ ఎప్పుడు కూడా టు ద బేస్ ఉండే, ఇఫ్ దెర్ ఇస్ నో పర్టికులర్ బేస్ టు ద బేస్ ఈ వీ కెన్ థింక్. ఓకే, ఇక్కడ 2 ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి ఇండైరెక్ట్. ఒకటి లాగరిథమిక్ ఫంక్షన్, ఇంకోటి డినామినేటర్ ఫంక్షన్. మనకి తెలుసు డినామినేటర్లు ఎప్పుడు కూడా 0 ఉండకూడదు. అలాగే లాగరిథమ్ కెన్ టేక్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. అందుకని మనం డినామినేటర్ ఏముంది ఇక్కడ? డినామినేటర్ not at all equal to 0. Denominator is not equals to 0. Denominator ఏంటంటే log of 2 minus x to the base e. Base e we can think there is a natural base not equals to 0. దీని నుంచి x కనుక్కోవాలంటే లాగరిథమ్ని ఎలిమినేట్ చేయాలి. లాగరిథమ్ని ఎలిమినేట్ చేయాలంటే 2 minus x is equals to not equals to
ఈ పవర్ 0 తీసుకోవాలి. మనకి ఒక లాగరిథంలో అప్లికేషన్ ఉంది ఏంటంటే లాగ్ ఇంటూ ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అయినప్పుడు విచ్ ఇంప్లైస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఏముంది, ఎన్ ప్లేస్లో 2 మైనస్ ఎక్స్ ఉంది, ఏ ప్లేస్లో ఈ ఉంది అండ్ ఎక్స్ ప్లేస్లో 0 ఉంది. అది యూజ్ చేస్తాం, లాగరిథమిక్ అప్లికేషన్ యూజ్ చేయాలి. అంటే 2 మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఈ పవర్ 0. అంటే 2 మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్స్ టు ఈ పవర్ 0 అంటే 1 కదా, ఎనీ పవర్ 0 1 యూ నో వెల్. ఫ్రమ్ దిస్ 1 మైనస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 minus 2. 1 minus 2 అంటే minus 1. Minus x not equals to minus 1 which implies x is not equals to 1. x not equals to 1 అనే రిజల్ట్ మన దగ్గర ఉంది. అంటే x 1 ఉండకూడదు అనేది మనకి అర్థమైంది దీని నుంచి. ఇంకా లాగరిథమిక్ అప్లికేషన్ ఉంది. వాట్ ఇస్ ద లాగరిథమిక్ అప్లికేషన్? log of 2 minus x. లాగరిథంలో ఏ ఫంక్షన్ ఉంది? 2 minus x. అండ్ ఆల్సో 2 minus x must be greater than 0. 2 minus x must be greater than 0 అకార్డింగ్ టు లాగరిథమిక్ డెఫినిషన్. లాగరిథమిక్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం ఈ ఫంక్షన్ ఏదైతే తీసుకుంటుందో లాగరిథం అది కంపల్సరీ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అంటే ఇండైరెక్ట్లీ 2 ఈజ్ గ్రేటర్ దెన్ మైనస్ ఎక్స్ రైట్ సైడ్ పోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ ఇన్ ద సెన్స్ రివర్స్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 2. ఎక్స్ లెస్ దెన్ 2 ఉండాలి. లెస్ దెన్ 2 అంటే ఏంటి మీనింగ్? అప్ టు మైనస్ ఇన్ఫినిటీ. సో వీ కెన్ టేక్ ఎక్స్ వాల్యూ, నెంబర్ లైన్తో చూపిస్తున్నాను చూడండి, ఎక్స్ వాల్యూ 2 నుంచి ఇన్ఫినిటీ వరకు మైనస్ వరకు వెళ్ళాలి. అంటే ఇలా ఓపెన్ ఇంటర్వెల్ అంటే 2 వీ కెనాట్ టేక్ ఎక్స్క్లూడింగ్ 2 నుంచి ఇన్ఫినిటీ వరకు వెళ్ళాలి. కానీ మధ్యలో 2 ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ లెస్ ద లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. మధ్యలో 1 కూడా ఉంటుంది ఇందులో. కానీ బట్ అకార్డింగ్ టు దిస్ రిజల్ట్ వీ డోంట్ వాంట్ 1 అవసరం లేదు కాబట్టి అంటే డొమైన్ రాసడం ఏం రాయాలి? డొమైన్ ఈస్ ఫ్రమ్ దిస్ 1 ఈక్వేషన్ 1 and 2 ఫర్ అవర్ కన్వెన్స్ ఈక్వేషన్ 1 and 2 ఐఎమ్ టేకింగ్. ఓకే, డొమైన్ ఈజ్ వాట్? ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఓపెన్ ఇంటర్వెల్. రెండు కూడా ఓపెన్ ఇంటర్వెల్ బట్టి స్లాష్ అంటే ఎలిమినేట్ చేయాలి. ఏమి ఎలిమినేట్ చేయాలి? 1 ఎలిమినేట్ చేయాలి. ఎక్సెప్ట్ 1 సెట్ 1 అని రావాలి. ఇది డొమైన్ అండి. సో ఫ్రమ్ 1 and 2 వీ కెన్ రైట్ ఫ్రమ్ 1 to వీ హ్యావ్ టు రైట్ వాట్ దట్ డొమైన్. డొమైన్ ఎలా రాస్తాం? 1 2 నుంచి 2 నుంచి ఏమో లెస్ దెన్ 2 అంటే అప్ టు మైనస్ ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు ఉంటుంది అకార్డింగ్ టు ఈక్వేషన్ 2. కానీ ఈక్వేషన్ 1 ప్రకారం నుండి 1 మిస్ అవ్వాలి, 1 ఉండకూడదు. అంటే వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద 1 ఎలిమినేషన్ స్లాష్ లేదా మైనస్ అని కూడా రాస్తాము. కానీ మనకి ఐపీఎల్ స్లాష్ అనే సింబల్ ఇచ్చాడు కాబట్టి స్లాష్ పెట్టి సెట్ 1 పెట్టాలి. ఇదే మనకు కావాల్సిన డొమైన్. ఈ వాల్యూస్ డిఫరెంట్ అయిన వాల్యూస్. ఓకేనా? రైట్? ఈజ్ ఇట్ క్లియర్? నౌ కెన్ కమ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్. Let's look at the question number 3. 3 and 4 will give from the matrices. 2 questions వస్తే matrices నుంచి. అది ఏంటి? థర్డ్ క్వశ్చన్ చూద్దాం. If A is given as 2 4 minus 1 K matrix and also A square is given as O, means null matrix given, then find the value of K. K అని అన్నోన్ లెటర్ కనిపిస్తుంది కదా, కనుక్కోవాలి. దాన్ని సింపుల్గా ఏం చేయాలి? ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ we can write as is given matrix A is the what? Matrix A is 2 4 minus 1 K, right? And given that A square is equals to O. A square అంటే మీనింగ్ ఏంటి? yes, A square అంటే A into A. అంటే ఇండైరెక్ట్గా A into A is given as O. A into A అంటే Aని 2 times రాయాలి ప్రోడక్ట్ కింద. 2 4 minus 1 K into again 2 4 minus 1K. This is left side. A into A రాస్తాం. O అంటే null matrix. You know this is a given matrix is a order 2 by 2. We can take null matrix also 2 by 2 like 0 0 0 0 తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ తెలుసు మనకి. ఒక్కసారి ప్రోడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ గుర్తు చేసుకోండి. ఫస్ట్ రో ఉంది కదా, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోను ఫస్ట్ కాలమ్లో ఎలిమెంట్స్ ఇంటూ చేసి యాడ్ చేయాలి. అంటే 2 into 2 దట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్. 2 into 2 విత్ 4 into minus 1. 4 into minus 1 plus 4 into minus 1 as a first element. Same row with the second column we can use. Same row with the second column. What is second column? 4K. 4K అంటే 2 into 4 చేయాలి. 2 into 4 with plus 4 into K. ఓకేనా? సేమ్ రో 2 4 తోనే నెక్స్ట్ సెకండ్ కాలమ్ని ఇంటూ చేయాలి. 2 into 4 4 into K అలా. ఇప్పుడు సెకండ్ రోకి వద్దాం. వాట్ ఈస్ సెకండ్ రో ఇయర్? Second row minus 1K, same way we can write in second row of this matrix. Minus 1 into 2 plus K into minus 1.
second row with first column of second matrix, and minus 1 into 4 with plus k into k is equals to null matrix 0 0 0 0. Okay, is it clear? Now next we can concentrate the simplification of the LHS. 2 into 2 4, 4 minus 4, next to 4 is 8 plus 4k, and minus 2 minus k, then minus 4 plus k square is 0 0 0 0 0 0 0 0. Here 4 elements equal ఉన్నాయి కదా, any element we can equate. Better I am equating second element. 8 plus 4k ఇది అలాగా 0 అయిపోతుంది, దానివల్ల యూజ్ ఏం లేదు మనకి. నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది కదా 8 plus 4k ని దీనికి ఈక్వల్ చేసుకోవాలి, 0కి ఈక్వల్ చేసుకోవాలి రైట్ సైడ్. 8 plus 4k is 0. From this one 4k is 8 with minus, అంతే కదా, రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, అంటే k is equals to minus 8 by 4 is minus 2. Therefore k is equals to minus 2 అని పెట్టండి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 4 cancel in 8 2 times with sign minus ఉంది కాబట్టి minus 2. That's it. ఓకే, ఏ స్క్వేర్ ఈక్వల్ ఓ తీసుకొని k కనుక్కోవడమే. ఈ ప్రోడక్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్ జాగ్రత్తగా చేయండి చాలు. రైట్, ఇజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ కెన్ కమ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. Let's look at the fourth question. If A is given as 0 to 1 minus 1 to 0 minus 2 minus 1 x 0 is a matrix, skew symmetric matrix అని ఇచ్చాడు, then find x. నీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏమన్నాడు? skew symmetric matrix. Do you know what is skew symmetric matrix condition? So if A is any square matrix, A transpose is equals to minus A, that is called as skew symmetric matrix. A skew symmetric matrix కాబట్టి మన దగ్గర కండిషన్ ఏమిటి? A skew symmetric matrix ఇచ్చాడు. A skew symmetric matrix. Okay now, then we have, what is the result we have? Then A is equals to A transpose is equals to minus A. A transpose minus A కి ఈక్వల్ చేసుకోవాలి. A transpose of A, that is 0 2, మళ్ళీ ఒకసారి రాస్తున్నాను A అండ్ ట్రాన్స్పోజ్ సింబల్ పెడతాను, minus 2 0 minus 2 అండ్ minus 1 x 0, ట్రాన్స్పోజ్ సింబల్ పెట్టండి, రైట్ సైడ్ మైనస్ సైన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అగైన్ 0 2 minus 1 0 to 1 minus 2 0 minus 2 minus 1 x 0. ఓకేనా? నో లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అవుతుంది. ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, రోస్ కాలమ్స్గా లేదా కాలమ్స్ రోగా రాయాలి. ఫస్ట్ కాలమ్ ఈజ్ వాట్ ఇన్ ద మ్యాట్రిక్స్ 0 minus 2 minus 1, దాన్ని రోగా రాయాలి, 0 minus 2 minus 1. ఓకే, దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పోజ్. అండ్ 20x రో కాలమ్ని రోగా రాస్తున్నాను, 20x. అండ్ థర్డ్ కాలమ్ ఈస్ 1 minus 2 0 we can take it as a row 1 minus 2 0. This is left side. రైట్ సైడ్ ఏముంది? ఆల్ ఎలిమెంట్స్ ఆర్ మల్టిప్లై విత్ మైనస్. minus 0 అంటే 0నే, minus 2 అండ్ 1 ఈజ్ మల్టిప్లై విత్ మైనస్ minus 1, minus 2 ఈజ్ మల్టిప్లై విత్ మైనస్ ప్లస్ 2, దెన్ 0 అగైన్ 2, అన్నీ కూడా మైనస్ ఇంటూ చేయాలి. minus 1 ఇంటూ minus 1 అంటే 1, minus x 0. ఓకేనా? we can understand what we can understand from both sides. Both are equal matrices. Two matrices equal అంటే మనం ఏం చేయాలి? we can equate their corresponding elements. corresponding elements మనకు కావాల్సిన ఏంటి? x కదా, x we can observe that. చూడండి, ఇక్కడ టిక్ పెడతాను, ఇక్కడ ప్లేస్లో x ఉంది, 2 ప్లేసెస్లో ఉంది, ఒక ఎనీ ప్లేస్ we can equate. Therefore from above equation we can get the x is equals to 2. x is equals to 2. Therefore value of x is an answer, and value of x is equals to 2 అనే ఆన్సర్ మెన్షన్ చేయండి చాలు. ఓకే, ఇక్కడ మీరు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ మైనస్ ఏ తీసుకునే మేజర్ స్టెప్కి ఫైనల్ ఆన్సర్కి ఈచ్ వన్కి మార్క్స్ ఉంటుంది. అందుకని ప్రతి స్టెప్, అది ఎస్పెషల్లీ 2 మార్క్స్ మేజర్ స్టెప్స్ కంపల్సరీ రాయాలి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటో తెలుసు, అది తీసుకొని లాస్ట్కి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేసింది. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? నౌ కెన్ కమ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. Look at the question number 5. 5 6 7 are from the vectors. 5 6 7 additions of vectors, 7 product of vectors. Additions of vectors lo fifth question ఏమి ఇచ్చాను చూడండి. If a b are 2 vectors are given, find the unit vector in the direction of a plus b. So do you know how can you find the unit vector in the direction of a bar? So you know we have to know one of the formula. Unit vector parallel to a bar అన్నారు అనుకోండి, parallel to a bar, that is equals to plus or minus a bar by mod a రాయాలి. ఓకే, ఇందులో 2 సైన్స్ ఉన్నాయి కదా, ఒకటి ఏంటంటే ఇన్ ద సేమ్ డైరెక్షన్ అప్పుడు ప్లస్ యూజ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అంటే మైనస్ యూజ్ చేసుకోవాలి.
ఏ వెక్టర్ ఏ సింగిల్ వెక్టర్ ఇమేజ్ మే బి కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ వెక్టర్స్, దాన్నే రిజల్టెంట్ వెక్టర్ అంటాం. ఇచ్చినప్పుడు ఇది ఫార్ములాని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏబీ 2 వెక్టర్స్ ఇచ్చి యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ కాబట్టి ఏ ప్లస్ బి రిజల్టెంట్ కనుక్కుందాం. ఫస్ట్ ఏ ప్లస్ బి, ఏబీలో యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఐ ప్లస్ 3i 4i ప్లస్ జే 2j ప్లస్ జే 3j plus 3k. This is a plus ib. Now unit vector in the direction of formula and first unit vector in the direction of a plus b is in the direction of అన్నాడు కాబట్టి ప్లస్ తీసుకోవాలంటే సైన్ ఓన్లీ జస్ట్ a plus b రాసి బై ఇట్స్ మాడ్యులస్ రాయాలి. మనకి ఇచ్చిన ఫార్ములా ప్రకారము సింగిల్ వెక్టర్ అయితే ఏ అంటే ఏ రాసాము, ఇక్కడ ఏ ప్లస్ బి అన్నాడు కదా ఏ ప్లస్ బి రావాలి. సో ఏ ప్లస్ బి వెక్టర్ ఆల్రెడీ వి గోట్ ఇట్ యాజ్ 4i ప్లస్ 3j ప్లస్ 3k అండ్ ఇట్స్ మాడ్యులస్ ఆఫ్ బై మాడ్యులస్ ఆఫ్ 4i ప్లస్ 3j ప్లస్ 3k. You know modulus of xi plus yj plus zk, that is root over x square plus y square plus z square. అది మనం యూజ్ చేస్తాం. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ 4i ప్లస్ 3j బార్స్ పెట్టడం మర్చిపోదు వెక్టర్స్ కాబట్టి ప్లస్ 3k బై మాడ్యులస్ అంటే రూట్ ఓవర్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ijk కోషన్, దట్ ఈస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దేర్ఫోర్ దిస్ ఈస్ క్లియర్లీ 4i ప్లస్ 3j ప్లస్ 3k by root over 16 plus 9 plus 9, 16 plus 9 plus 9. What is 16 plus 9 plus 9? 16 plus 9 25, 25 plus 9 is 34. అంటే దీని ఏం రాస్తారు ఫైనల్గా ఆన్సర్ ఇస్ 4i plus 3j plus 3k by root 34 అంతే. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఫైనల్గా ఆన్సర్ మెన్షన్ చేయండి, దానికి మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ ఫార్ములా ఏంటంటే రెఫర్ చేస్తాను. ఏ యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు ఏ బార్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ బై మాడ్ ఏ. నేను ద డైరెక్షన్ అంటే ప్లస్ సైన్ తీసుకున్నాను. ఇది ఎలాంటి క్వశ్చన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేయాలి, మైనస్ తీసుకోవాలి. ఏం మెన్షన్ చేయాలి, ప్యారలల్ అంటే ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఇదే క్వశ్చన్ మీరు థింక్ చేయకూడదు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఇలాంటి 2-3 బిట్స్ ఉన్నాయి. సేమ్ డైరెక్షను ఆపోజిట్ డైరెక్షను ఏ డైరెక్షన్ మెన్షన్ చేయనప్పుడు, కానీ దీని కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి చాలు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ question, right? Look at this question. What is asking? Find the vector equation of line passing through the point 2i plus 3j plus k and parallel to the vector 4i minus 2j plus 3k. ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో దాన్ని ఏ బార్ అనుకోండి. లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i ప్లస్ 3j ప్లస్ k. దేనికి ప్యారలల్గా ఉంది, 4i minus 2j plus 3k, దాన్ని బీ బార్ అనుకోండి. Okay, b bar is equals to 4i minus 2j plus 3k. మనం ఇక్కడ ఫార్ములా గుర్తు చేసుకోవాలి. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారలల్ టు బీ బార్ అనేది ఆ ఫార్ములా ఏంటి రాస్తున్నాను. ఫార్ములాకి ఒక మార్క్ ఉంటుంది, కంపల్సరీ రాయాలి. సిన్స్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ through the point a bar and parallel to the vector b bar is అని ఫార్ములా రాయాలి. ఏంటంటే r bar is equals to a bar plus tb bar. This is a formula for vector equation of line passing through a bar and parallel to వెక్టర్ బీ బార్. ఇక్కడ టీని మెన్షన్ చేయాలి కంపల్సరీ. టీ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఆర్. దేర్ఫోర్ మనకు కావాల్సిన ఏ బార్ బీ బార్ ఇచ్చాడు కదా, అవి సబ్స్టిట్యూషన్ చేయండి. ఆర్ బార్ యాజ్ ఇట్ ఈస్ వెక్టర్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి ఏ బార్ ప్లేస్లో వీ కెన్ రీప్లేస్ యాజ్ 2i ప్లస్ 3j ప్లస్ k ప్లస్ t ఇంటూ బీ బార్. వాట్ ఈస్ బీ బార్? 4i మైనస్ 2j ప్లస్ 3k. ఇప్పుడు ijకి వెళ్ళి సెపరేట్ చేయండి రైట్ సైడ్. What is I quotient? 2i plus 4t. 4t అంటే 2 plus
40i ijkలు సెపరేట్ చేసుకోండి ప్లస్ j కోషంట్ 3 ఉంది ఫస్ట్ బ్రాకెట్లో నెక్స్ట్ బ్రాకెట్లో విత్ minus 2t j plus k quotient from the first bracket 1 ఉంది second bracket 3 with t 3t into k bar. Therefore మళ్ళీ మీరు ఆన్సర్ ఏం రాస్తారు therefore vector equation of line passing through a and parallel to b అని ఆన్సర్ రాయండి passing through a and parallel to b ఇది ఐపీ కాబట్టి స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి ఎస్పెషల్లీ 2 మార్క్స్ మేజర్ స్టెప్స్ ఉంటే సరిపోద్ది దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ ఈస్ వాట్ దట్ 2 plus 40i యాజ్ అ ఐ కోషంట్ ప్లస్ 3 minus 2tj plus k quotient 1 plus 3t k bar where t belongs to r అని పెట్టండి చాలు ఇది మనకు కావాల్సిన రిజల్ట్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇట్ క్లియర్ నౌ దీస్ two are 5 and 6 are from the additions of vectors. Now we'll look at the next question. Look at the question number 7. What is given? If the vectors 2i plus lambda j minus k and 4i minus 2j plus 2k are perpendicular to each other, then find lambda. Take the given two vectors are a and b. For our convenience, let a bar is equals to 2i plus lambda j minus k and b bar is equals to another vector what he has given. B bar is equals to 4i minus 2j plus 2k. These two are given as what? Perpendicular. Given that a is perpendicular to, since a is perpendicular to b, you know it's a perpendicular symbol. If a is perpendicular to b, two vectors are perpendicular, then the resultant is a dot b is a 0. This is a condition when the two vectors are perpendicular vectors. Now we can use the AB vectors are what? What are the AB vectors? A is a 2i plus lambda j minus k dot 4i minus 2j plus 2k is equals to 0. Dot product must be 0 in case of two vectors are perpendicular. Dot product, you know, can you take quotients of I and j and k, product is, we can take one, means what? Product of I quotients 2 into 4 from the first vector and second vector. From the j quotients product from the first vector lambda, second vector minus 2 into lambda we can write. Then k quotients product minus 1 into first vector, 2 is second vector is equals to 0. I am explaining clearly how we can take the product also. Please try to understand. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్నీ కూడా చాలా వరకు ఆన్లైన్లో జరిగాయి, ఎక్కువ క్లాసెస్ రెగ్యులర్ క్లాసెస్ జరిగింది చాలా తక్కువ. అందుకని కాన్సెప్ట్ అన్నిటికీ మీకు చాలామంది స్టూడెంట్స్ మిస్ అయ్యారు. అందుకని సింపుల్గా నేర్చుకోండి, దీని గురించి హార్డ్గా ఏం థింక్ చేయదు, ఎందుకంటే టైం లేదు ఇప్పుడు. హార్డ్గా థింక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు డాట్ ప్రోడక్ట్ చేయాలనుకో ఏం చేయాలి? ఐ కోషన్స్ ఇంటూ చేయాలి. ఐ కోషన్స్ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, 2 into 4 రాస్తాం. అలాగే జే కోషన్స్ ఇంటూ చేయాలి, ల్యాండా ఇంటూ -2 ఉంది కాబట్టి -2 ఇంటూ ల్యాండా రాయాలి. అంటే కే కోషన్ -1 ఇంటూ రైట్ మీన్స్ వాట్ సెకండ్ వెక్టర్లో 2 ఉంది, -1 2 ఈజ్ ఈక్వల్ 0. ఇది డాట్ ప్రోడక్ట్ అంతే. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ గెట్ ద రిజల్టెంట్ ఈజ్ వాట్? 2 4 8 -2 lambda 1 into 2 is -2 is equals to 0. Again from this one you can understand that 8 minus 2 ante 4, 8 minus 2 6 kada, 6 minus 2 lambda is equals to 0. So this is one of the result we got. What is that? 6 minus 2 lambda is equal to 0. From this one minus 2 lambda is equals to -6, lambda is equals to -6 by -2 ante 3, lambda is equals to 3. Therefore lambda value of lambda is equals to 3. సింపుల్ గా నేర్చుకోండి, డోంట్ వరీ. చాలా సిలబస్ డిలీట్ అయిపోయింది, ఉన్న సిలబస్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ అనేది మీకు డిఫికల్ట్ అనిపించదు, క్లియర్గా నేర్చుకోండి, అది చాలు, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఏంటంటే డోంట్ గెట్ ద కన్ఫ్యూజన్ అట్ ఎనీ కాస్ట్. కన్ఫ్యూజన్తో టెన్షన్తో వర్క్ చేయకండి, కూల్గా వర్క్ చేయండి. మ్యాక్సిమం మీకు చాయిస్ ఉంది 2 మార్క్స్లో తప్పించి, హాఫ్ ఆఫ్ ద చాయిస్ ఉంది, సిలబస్ డిలీట్ అయిపోయింది,
మెయిన్గా మీరు పాజిటివ్ అప్రోచ్తో ఉండండి చాలు, బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్కి అయితే ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Look at this question number 8. Prove that cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees is equal cot 36 degrees. ఇది ప్రూవ్ చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కనుక్కోవాలి కదా. cos 9 degrees ఎల్హెచ్ఎస్ ప్లస్ న్యూమరేటర్ sin 9 degrees న్యూమరేటర్ is totally by denominator cos 9 degrees minus sin 9 degrees. ఇప్పుడు మనకి సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే న్యూమరేటర్ డినామినేటర్ని cos 9 degreesతో డివైడ్ చేయొచ్చు, లేదు cos 9 degrees కామన్ తీసుకోండి న్యూమరేటర్లో యాజ్ వెల్ as డినామినేటర్. cos 9 degree కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో ఏముంటుంది 1 ప్లస్ cos 9 degree లేదు కాబట్టి సెకండ్ టర్మ్లో sin 9 బై cos 9, అలాగే డినామినేటర్. ఇది కొంచెం డైరెక్ట్గా వేసిన ప్రాబ్లం లేదు, 2 మార్క్స్ కాబట్టి బ్రీఫ్గా చేసి సరిపోద్ది. ఓకే, నేను మీకు అర్థం కావడం కోసం ఇంకా స్టెప్ ఎలాబొరేట్ చేసి చెప్తున్నాను. 1 సేమ్ మైనస్ సైన్ తీసుకున్నాము, sin 9 degrees బై cos 9 degrees. ఓకేనా? ఇక్కడ కూడా కాస్ క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్ డినామినేటర్లో. వాట్ ఇస్ లెఫ్ట్ ఓవర్ 1 ప్లస్ సైన్ బై కాస్ అంటే tan 9 degrees బై డినామినేటర్లో కూడా tan 9 degrees విత్ మైనస్ 1 మైనస్ tan 9 degrees. ఓకేనా? దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఒక రిజల్ట్ ఉంది ఏంటంటే 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta, theta ప్లేస్లో ఏ యాంగిల్ అని ఉండొచ్చు, ఈజ్ ఈక్వల్స్ tan pi by 4 ప్లస్ theta, tan pi by 4 ప్లస్ theta. ఇది మన దగ్గర ఉన్న రిజల్ట్. విచ్ రిజల్ట్ యూ హ్యావ్ 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta ఈజ్ tan pi by 4 ప్లస్ theta. మనకి ఇది అదే ఫార్ములాలో ఉంది కదా, pi by 4 బదులు 45 degrees రాయొచ్చు, ఎందుకంటే మనకి డిగ్రీస్లో అడిగి ఉంది కాబట్టి. theta బదులు 9 degrees అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఆఫ్ 45 degrees, 5 by 4 అంటే 45 degrees, రేడియన్స్లో ఉంది ఫార్ములా, డిగ్రీస్లో ప్లస్ theta ప్లేస్లో ఉంది 9 degrees. 45 degrees ప్లస్ 9 degrees అంటే tan ఆఫ్ 45 ప్లస్ 9 అంటే 54 degrees. tan 54 ఉండాలి, కానీ ఆర్హెచ్ఎస్లో ఉంది కాట్ ఉంది. మనకు తెలుసు ట్యాన్కి కాట్ రిలేషన్. tan theta వీ కెన్ రైట్ cot 90 మైనస్ theta, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, tan ఆఫ్ 54ని 90 మైనస్ 54, 90 మైనస్ 36 రాయొచ్చు కదా. 90 మైనస్ 36 ఓన్లీ 54. tan 90 మైనస్ theta అంటే cot theta, అంటే ఇట్ ఈస్ cot theta బదులు 36 degrees. అంతే అయిపోయింది. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ సమ్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. దీన్ని ఎల్హెచ్ఎస్ అనుకోండి. మనకి ఇచ్చిన రిజల్ట్లో ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్, సెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? చాలా సింపుల్. 2 మార్క్స్ సింపుల్గానే ఉంటాయి, కాకపోతే మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఎందుకంటే మిస్ అయితే 2 మార్క్స్ అన్నీ వదిలిపెట్టేశారు అనుకోండి, విల్ లూజ్ ద మార్క్స్ బికాజ్ నో చాయిస్ ఇన్ 2 మార్క్స్. అండ్ ప్రూవ్డ్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చేయండి అట్లీస్ట్. నేను అందుకనే మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాను. మోడల్ పేపర్ 2 మోడల్ పేపర్స్, పేపర్ 1A 1Bలో ఈచ్ పేపర్లో 2 మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఇంకా మీకు టైం ఉంటే ఇంకా చేయాలనిపిస్తే ఎక్స్ట్రా కూడా చేయండి. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ దీస్ 2 మోడల్ పేపర్స్. Look at the question number 9. What is asking? Prove that sin square 52.5 degrees minus sin square 22.5 degrees is equals root 3 plus 1 by 4 root 2. If left side మనకి ఏ ఫార్ములా ఉంది, ఇక్కడ ఫార్ములా రాసాను చూడండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin square a minus sin square b. sin square a minus sin square b ఫార్ములా ఏంటంటే sin a plus b ఇంటూ sin a minus b. అది యూజ్ చేయాలి మనం ఇక్కడ. ఓకేనా? ఫస్ట్ ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ వాట్ ఇయర్ sin square 52.5 degrees minus sin square 22.5 degrees. ఓకేనా? ఇదే ఫార్ములా ఉంది, sin square a minus sin square b. మీరు ఎగ్జామినేషన్లో ఫార్ములా కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 52.5, b ప్లేస్లో 22.5. therefore this is sin a plus b into sin a minus sin of 52.5 degrees plus 22.5 degrees. ఇది sin a plus b అయిపోయింది ఇంటూ sin a minus b. sin of 52.5 విత్ మైనస్ 22.5 degrees రాస్తాం. ఓకేనా? ఇక్కడ అడిషన్ కూడా మనం ఈజీగా చేయొచ్చండి. ఇక్కడ 2 యాంగిల్స్ అడిషన్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఫ్రాక్షన్ కాకుండా మిగిలిన 52 22 యాడ్ చేయండి. 52 ప్లస్ 22 అంటే 74.
52 ప్లస్ 22 అంటే 74 ప్లస్ హాఫ్ అండ్ హాఫ్, హాఫ్ అండ్ హాఫ్ అంటే 1 కదా, 74 ప్లస్ 1 అంటే 75 డిగ్రీస్ రాశాను. అలా ఈజీగా చేయండి. ఇంటూ సైన్ ఆఫ్. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. సేమ్ వే 52లోంచి 22 పోతే 30 డిగ్రీస్, హాఫ్లోంచి హాఫ్ పోతే నిల్ అయిపోయింది. అంటే ఇండైరెక్ట్గా 52 మైనస్ 52 అండ్ హాఫ్ మైనస్ 22 అండ్ హాఫ్ ఈజ్ సింప్లీ 30 డిగ్రీస్. ఓకేనా? యూ హ్యావ్ టు నో ద వాల్యూస్ ఆఫ్ sin 75 and sin 30 degree. Value of sin 75 is √3 plus 1 by 2 √2. ఈ వాల్యూస్ యూజ్ చేసుకోవాలి. మనకున్న వాల్యూస్ ఇవి. వాట్ ఈస్ ద sin 75 వాల్యూ? √3 plus 1 by 2 √2. sin 75 is same as cos 15. వాల్యూ ఆల్రెడీ డిరైవ్ చేసిన వాల్యూ √3 plus 1 by 2 √2. యూ నో వాల్యూ ఆఫ్ sin 30 100% 1 by 2. ఓకే, ఈ అడిషనల్గా 15 డిగ్రీస్ 75 డిగ్రీస్ కూడా మనకు అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవాల్సింది గైస్. అందుకనే గుర్తుపెట్టుకున్నావు కూడా. ఇప్పుడు మనకి మన దగ్గర ఉంది √3 plus 1 by 2 √2 ఇంటూ 1 by 2. న్యూమరేటర్ √3 plus 1 into 1 అంటే √3 plus 1. Denominator 2 into 2 4 4 √2. This is only how to prove it. RHS, this is only RHS. Therefore LHS is equals to RHS. Hence prove. That's it. చాలా ఈజీగా చేయొచ్చు. ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బిట్స్ అంటే సైన్స్ స్క్వేర్ ఏ మైనస్ సైన్స్ స్క్వేర్ బి దీన్ని బేస్ చేసుకున్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్? Look at the last question, that is a hyperbolic function from trigonometry. If sin hx is given as 3 by 4, then find the cos h to x and sin h to x. ఇది సింపుల్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఫస్ట్ sin hx కానీ cos hx కానీ ఇస్తే cos hx sin hx ఐడెంటిటీ ఏంటి అనేది మనకు తెలియాలి. We have the identity in case of the hyperbolic functions. Cos h square x minus sin h square x 1. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో cos h square x minus sin h square x is 1. ఇందులో నుంచి sin hx ఇచ్చాడు కాబట్టి cos hx కనుక్కోవచ్చు. ఫ్రమ్ దిస్ వన్ వీ కెన్ రైట్ cos h square x is what? 1 plus sin h square x. ఓకేనా? దీని నుంచి cos h square x కనుక్కోండి. అదే నేను cos hx ఇచ్చి కూడా అడుగుతాడు. cos hx ఇచ్చినప్పుడు sin కనుక్కోవాలి, sin ఇచ్చినప్పుడు cos కనుక్కోవాలి ఫస్ట్. ఈ ఐడెంటిటీ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. So what is the cos h square x is? We have to find out first of all cos hx వస్తే x square వస్తే hx వస్తాయి. 1 plus sin hx is given as 3 by 4. 3 by 4 whole square అంటే 9 by 16. 9 by 16 LCM తీసుకుంటే 25. 16 plus 9 కదా, LCM 16. 16 plus 9 by 16. Therefore which implies cos h square x is equals to 25 by 16. Therefore cos hx is equals to √25 by cos hx. Cos hx is equals to √25 by 16. This is we can use as a 5 by 4. Cos hx మన దగ్గర ఉంది. Cos hx is 5 by 4. ఇప్పుడు మనకు కావాల్సింది cos h to x కావాలి, sin h to x కావాలి. cos h to x ఐడెంటిటీ ఏంటంటే cos h to x ఫార్ములా 3 ఫార్ములాస్ ఉన్నాయి. నేను cos h to x ఈ ఫార్ములా ఇచ్చేస్తున్నాను. 1 plus 2 sin h square x ఇది ఒక ఫార్ములా. అలాంటి 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫార్ములాస్ ఒకసారి గుర్తు చేసుకోండి. సో నెక్స్ట్ దీని నుంచి మనకి cos h to x ఎలా వస్తుంది? ఈజ్ ఈక్వల్స్ టు 1 plus 2 sin hx ఆల్రెడీ మన దగ్గర ఇచ్చాడు 3 by 4. 3 by 4 whole square. Therefore this is 1 plus 9 by 16. 2 times 2 కూడా ఉండాలి కదా. 1 plus 2 sin hx cos 1 plus 2 into 1 plus 2 into sin hx ప్లేస్ లో 3 by 4 whole square ఉంది కాబట్టి whole square వస్తుంది. That is 2 into 9 by 16. 16 2 cancel and 16 8 times. Therefore this is the 1 plus 9 by 8. LCM తీసుకుంటే 8 plus 9. 8 plus 9 by 8. 8 plus 9 is 17 by 8. ఇది cos h to x. Therefore cos h to x is equals to 17 by 8. We got the one result. ఇప్పుడు sin h to x కావాలి. Therefore since sin h to x formula, sin h to x formula 2 sin hx into cos hx. 2 sin hx into cos hx. Sin h to x formula. That is 2 into sin hx we have 3 by 4.
cos hx we got it as 5 by 4. Okay, now 3 by 4, 5 by 4, 2 2 cancelled. This is 3 5 is 15, 15 by 8. ఇంతేనండి. Therefore sin h to x also we got it as h to x is 15 by 8. మనకి 2 రిజల్ట్స్ వచ్చాయి. ఒకటి sin h to x, ఇంకోటి cos h to x. వాడు అడిగింది అది. ఓకేనా? ముందు ఇది ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. ఇదైతే ఈజీ. cos h స్క్వేర్ x మైనస్ sin h స్క్వేర్ x ఐడెంటిటీ యూజ్ చేసుకొని సైన్ ఇస్తే కాస్ ఇస్తే సైన్ కొనుక్కొని తర్వాత వాడు కాస్ హెచ్ టు ఎక్స్ సైన్ హెచ్ టు ఎక్స్ అడుగుతాడు. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఈ మోడల్. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇవండి మోడల్ పేపర్ 2లో 10 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథ్స్ 1A. ఈ 10 క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ మోడల్ పేపర్ 1తో పాటు ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే ఇందులోంచి కవర్ అయిన క్వశ్చన్స్ వస్తాయి జనరల్గా నాకు తెలిసి. అంటే 10 out of 10 కాదు, ఈ 20 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, మ్యాక్సిమం కవర్ అవుతాయి. సో ఇంకా మీకు టైం ఉంటే అడిషనల్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. అన్ని మోడల్స్ నేను కవర్ చేస్తున్నాను. అంటే ఇంపార్టెంట్ వైజ్గా 2 మోడల్ పేపర్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఇక్కడ ఎక్కువ ప్రిపరేషన్కి టైం లేదు కాబట్టి మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాను నేను. ఇది కూడా ఫ్రమ్ 70% సిలబస్ అకార్డింగ్ టు ద బోర్డ్ ఎగ్జామినేషన్ వెయిటేజ్ ప్రకారం చేసిన మోడల్ పేపర్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? I hope I follow this video well. If you make sure enjoy this video, please like, share and subscribe. I conclude this video here. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.